చేసుకోలేకపోతున్నారు. ఏదైనా నేర్చుకొని ఇంటి నుంచే ఒక పని, చిన్న పని కానీ మొదలు పెడదాము అని నేర్చుకున్నామా, కవర్ మేకింగ్ నేర్చుకున్నామా, జూట్ మేకింగ్ నేర్చుకుందామా, బ్యూటీ కోర్స్ నేర్చుకుందామా, ఇలా ఎన్నో లక్ష ఆశలతో నేర్చుకుంటున్నారు. కానీ బిజినెస్ మైండ్ సెట్ లేకపోవడం వల్ల స్కిల్ ఉంది, ఉత్పత్తి చేయగలుగుతున్నారు, మార్కెటింగ్ చేసుకోలేకపోతున్నారు. వీళ్ళందరికీ కూడా ఒక బెస్ట్ బిజినెస్ మైండ్ సెట్ అనేది ట్రైన్ చేసినట్టయితే వాళ్ళకు ఉన్నటువంటి స్కిల్ను, ప్యాషన్ను బిజినెస్గా మలుచుకోవచ్చు అన్న ఉద్దేశంతోనే నేను ఈ ఏఆర్ ఉమెన్ ఎంపవర్మెంట్ స్టార్ట్ చేశానండి. ఇందులో నేను 90 days ప్రోగ్రామ్స్ కూడా స్టార్ట్ చేశాను. ఎవరైనా కానీ మా దగ్గర స్కిల్ ఉంది, ప్యాషన్ ఉంది, కానీ బిజినెస్గా మార్చుకోవాలి అంటే ఎలా ముందుకు వెళ్ళాలి అని తెలియని వాళ్ళు ఈ 90 days ప్రోగ్రాంలో జాయిన్ అవ్వచ్చండి. అలాగే కొంతమంది ఇంట్లోనే శారీ బిజినెస్, బ్యూటీ పార్లరు, లేదంటే హోమ్ మేడ్ ఫుడ్ ప్రోడక్ట్స్, ఇలా చాలా రకాలుగా షాప్స్ పెట్టి ఈ క్లాతింగ్ బిజినెస్ సంబంధించినవి పెట్టి చాలా మంది బిజినెస్ స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారండి. ఎందుకు? వీళ్ళ దగ్గర స్కిల్ ఉంది, నాణ్యమైన ప్రోడక్ట్ ఉంది, కానీ బిజినెస్ మైండ్ సెట్ లేకపోవడం వల్ల చాలా మంది స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారు. బిజినెస్ అనేది ఏదైనా ఒకటి చేయాలంటే ఒక విజన్ ఉండాలి. ఒక 10 విషయాల పట్ల మీకు పూర్తిగా తెలిసి ఉండాలి ఒక బిజినెస్ చేయాలి అంటే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక బిజినెస్ ఏదైనా స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ విజన్ ఉండాలి. చాలా మంది తెలియక పక్కన వాళ్ళ శారీ బిజినెస్ చేస్తుంటే నేను చేద్దాం కదా అని స్టార్ట్ చేయడము, 1 నెల, 2 నెలలు, 6 నెలల్లో బిజినెస్ జరిగిన తర్వాత ఫెయిల్ అయిపోతున్నారు. వాళ్ళకు జరుగుతుంది, నాకు మాత్రమే జరగట్లేదు అనుకుంటున్నారు. ఎందుకు జరగట్లేదు నీకు మాత్రమే? నీకంటూ ఒక విజన్ లేకపోవడం వల్ల నీకు జరగట్లేదు అనేది చాలా మంది తెలుసుకోవాలి. పక్కన వాళ్ళు పికిల్స్ చేస్తున్నారు, నేను చేస్తున్నాను, వాళ్ళకు జరుగుతుంది, నాకే ఎందుకు జరగట్లేదు అనేసి చాలా మంది ఫీల్ అవుతున్నారు. మీది తప్పు లేదు, మీ దగ్గర స్కిల్ ఉంది, మీ దగ్గర ప్యాషన్ ఉంది, కానీ మీకు విజన్ లేదు. బిజినెస్ మైండ్ సెట్, స్కిల్స్ లేకపోవడం వల్ల అది తెలుసుకోవాలి. అలాగే సెకండ్ వన్, మార్కెటింగ్ లో మీరు ఎలా నిలవాలనుకుంటున్నారో మీకే క్లారిటీ లేదు. పొజిషనింగ్ ఏంటి, ఏం తెలియకపోవడం వల్ల కూడా మీరు స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారు. అలాగే థర్డ్ వన్, ప్రొడక్ట్ స్ట్రాటజీ లేకపోవడం వల్ల మీరు ఉత్పత్తి చేస్తున్న ప్రోడక్ట్ లేదా సేవ ఎవరికి ఏ సమస్యకు పరిష్కారం చూపించగలుగుతుంది అనేది మీకు క్లారిటీగా తెలిసి ఉండాలి. ఆ ప్రోడక్ట్ ఎవరికి అవసరం, మీ సేవలు కానీ మీ ఉత్పత్తి కానీ ఎవరికి అవసరమో ఆ మనిషిని నువ్వు ఎలా రీచ్ అవ్వాలి అనేది నీకు తెలిసి ఉండాలి. తెలియాలంటే నీకు బిజినెస్ మైండ్ సెట్ ఉంటేనే నీకు తెలుస్తుంది, లేదంటే నీ దగ్గర ఉత్పత్తి ప్యాషన్ ఉంటే తెలియదు. అలాగే ఫోర్త్ వన్, ప్రమోషన్. నువ్వు చేస్తున్న ఉత్పత్తినైనా సేవనైనా నువ్వు ఒక బ్రాండ్గా మలుచుకున్నావా అనేది చాలా కీలకం అండి. నువ్వు తయారు చేస్తున్నావు, నువ్వు ఒక బ్రాండ్ని క్రియేట్ చేసుకొని నువ్వు సొసైటీకి ఏం చెప్తున్నావు అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ప్రతి ప్రోడక్ట్ అడ్వర్టైజ్ చేసుకుంటున్నారు. పాల కానుంచి, పెరుగు కానుంచి, ఒక బ్యూటీ కానుంచి, ఒక శారీ కానుంచి, జ్యువెలరీ కానుంచి, ప్రతి ఒక్కటి ఇది నా బ్రాండ్, నా ఉత్పత్తి, నేను దీన్ని ఇలా చేస్తున్నాను, మీకు ఇలాంటి సేవ నేను అందించగలుగుతాను అనేసి నువ్వు నీ బ్రాండ్ను ఎలా ప్రమోట్ చేసుకుంటున్నావు అనేది చాలా కీలకం. అది నీకు క్లారిటీగా తెలిసిండాలి. అలాగే ఫిఫ్త్ వన్, నువ్వు చేస్తున్న ప్రోడక్ట్ నువ్వు బయట వాళ్ళు ఎంత కమ్ముతున్నారో వాళ్ళకంటే నువ్వు 10 రూపాయలకు తక్కువ ఇవ్వాలని చూడడం కాదండి బిజినెస్ అంటే. నువ్వు ఉత్పత్తి చేస్తున్న ప్రోడక్ట్ నాణ్యత ఎంత ఉంది, నువ్వు నీ ప్రోడక్ట్ ఎలా ప్రజెంటేషన్ చేసుకుంటున్నావో దాన్ని బట్టే ఉంటుంది. బ్రాండ్ని బట్టే మార్కెట్ వాల్యూ అనేది ఉంటుందండి. ఏ ప్రోడక్ట్ కైనా నాణ్యత ఎంత ఇంపార్టెంటో బ్రాండ్ అనేది ప్రమోషన్ చేసుకుంటేనే నీ బ్రాండ్ని బట్టే నువ్వు ఒక క్వాలిటీని బట్టే నువ్వు కాస్ట్ అనేది నిర్ణయించుకోగలుగుతావు. అది నీకు క్లారిటీగా తెలిసి ఉండాలి. నువ్వు అన్ని పక్కన వాళ్ళని కాఫీ కొడతావు, నీ విజన్ అనేది లేకపోతే నువ్వు ముందుకు వెళ్ళలేవు. ఇది నీకు తెలిసి ఉండాలి. సిక్స్త్ వన్, ప్రజెంటేషన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. నువ్వు ఒక వస్తువు చేస్తున్నావు, దాని ప్రజెంటేషన్ కూడా చాలా కీలకం. నువ్వు ప్రాపర్ వేలో ప్రజెంటేషన్ ఇస్తేనే కదా ఎవరైనా కొనేది. నాణ్యతను గురించి కానీ వివరంగా డెప్త్ గా తెలుసుకొని నువ్వు ప్రజెంటేషన్ అనేది ఇవ్వగలగాలి. అప్పుడే నీ ప్రోడక్ట్ను ఎవరైనా తీసుకోవడానికి మొగ్గు చూపుతారు. అది నీకు క్లియర్ విజన్ ఉండాలి. నేను ఈ ప్రోడక్ట్ తయారు చేశాను, దీంట్లో నేను ఇవి యాడ్ చేశాను, దీనివల్ల మీకు ఇది ఉపయోగము అనేది నువ్వు క్లారిటీగా చెప్పగలగాలి. అప్పుడే నువ్వు బిజినెస్ లో రాణించగలుగుతావు. అలాగే సిక్స్త్ వన్, కస్టమర్ అభిప్రాయాలను నువ్వు చదవగలగాలి. కస్టమర్ నీ గురించి ఏమనుకుంటున్నారు, నీ ప్రోడక్ట్ నాణ్యత గురించి ఎలా మార్కెటింగ్ లో నీ బ్రాండ్ వెళ్తుంది అనేది నువ్వు మాత్రమే తెలుసుకోవాలి. ఒకవేళ ఏవైనా అందులో లోపాలు ఉంటే దాన్ని సరిచేసి నువ్వు ముందుకు నీ ప్రోడక్ట్ ను పంపగలగాలి.
చిన్న చిన్న మిస్టేక్స్ అనేది ప్రతి ఒక్కరూ చేస్తారు. దానిని సవరించుకుంటూ ముందుకు వెళ్ళగలిగితేనే సక్సెస్ అనేది వస్తుంది. దీని గురించి నువ్వు వాళ్ళకంటే నేనే బాగా చేస్తున్నాను అనేది కాదు. నీ ప్రోడక్ట్ తీసుకునే కస్టమర్ అభిప్రాయం ఏంటి మాత్రమే నువ్వు తెలుసుకొని ఉత్పత్తి చేయాలి. వాళ్ళు ఇంకా తక్కువ క్వాలిటీతో చేస్తున్నారు, వాళ్ళకు జరుగుతుంది. నేను మంచిగా చేస్తున్నాను కదా, నీ నాణ్యత ఉండొచ్చు, దాంట్లో లోపాలు చెప్పినప్పుడు వాటిని సవరించుకుంటూ నువ్వు ముందుకు వెళ్తేనే నీ బిజినెస్ లో అనేది నువ్వు గ్రో కాగలుగుతావు. ఇది ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయం. అలాగే 7th విషయం, ఈ ప్రోడక్ట్స్ ను నువ్వు ఎలా ప్రమోట్ చేసుకుంటున్నావు. డిజిటల్ మీడియాలో చాలా రకాలుగా ఈరోజు పెద్ద ప్లాట్ఫామ్ డిజిటల్ మీడియా అనేది. ఈ ప్రోడక్ట్ కావాలనుకునే కస్టమర్స్ ఎందులో ఉన్నారు? ఇన్స్టాగ్రామ్ లో ఉన్నారా, ఫేస్బుక్ లో ఉన్నారా, యూట్యూబ్ లో ఉన్నారా, వాట్సాప్ లో ఉన్నారా, లేదంటే ఆఫ్లైన్ లో ఉన్నారా? ఇవన్నీ కూడా నీ ప్రోడక్ట్ కు తగిన కస్టమర్స్ ఎక్కడున్నారు అనేది మాత్రం నువ్వు మాత్రమే గ్రహించగలగాలి. అప్పుడే నువ్వు నీ బిజినెస్ ను నువ్వు ప్రమోట్ చేసుకోకుండా ఈ రోజు నువ్వు ప్లాట్ఫామ్ లో నిలబడి ఏ బిజినెస్ చేయలేవు. కాబట్టి ఇది నువ్వు తెలుసుకోవాలి. అలాగే 8th వన్, నువ్వు ఏదైనా ఒక ప్రోడక్ట్ అనేది ఈరోజు మార్కెట్లోకి తీసుకొస్తున్నావు అంటే ఆ ప్రోడక్ట్ గురించి నీకు కూడా చాలా విషయాలు తెలిసి ఉండాలి. నువ్వు ఏదైనా ఒక బయట నుంచి మార్కెటింగ్ చేయాలనుకున్నప్పుడు ఆ ప్రోడక్ట్ ఎక్కడ మేకింగ్ అవుతుంది, వెండర్స్ ఎక్కడున్నారు, ఆ వెండరు ఎంత ప్రోడక్ట్ మనం కొనుక్కుంటే మనము హోల్సేల్ ప్రైస్ లో తీసుకొచ్చుకొని రీసేలకు అందరికంటే 10 రూపాయలు తక్కువకే నాణ్యంగా ఇవ్వగలుగుతాను అనేదానికి నువ్వు వెండర్స్ ఎవరో పర్ఫెక్ట్ గా తెలుసుకోగలగాలి. అది లేకుండా నువ్వు బిజినెస్ స్టార్ట్ చేసినా కూడా నీకు లాస్ వస్తుంది. 9th వన్, ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. నీ దగ్గర స్కిల్ ఉంది, మార్కెట్ ఉంది, అప్పుడే నువ్వు బిజినెస్ చేయగలుగుతున్నావు అంటే అది బిజినెస్ కిందకి రాదు. నువ్వు మార్కెట్ ఉన్నా లేకపోయినా నాన్ స్టాప్ గా బిజినెస్ చేయాలి అంటే నీతో స్కిల్ తో పాటు నీ విజన్ నువ్వు ప్రాపర్ గా మలుచుకోగలగాలి. అప్పుడే నువ్వు బిజినెస్ అనేది చేయగలుగుతావు. ఇప్పుడు నేనే నా స్కిల్ ను ఉపయోగించి నేను 20 సంవత్సరాల నుంచి డబ్బులు ఎలా ఎర్న్ చేయాలో నేను కష్టపడుతూ నేర్చుకుంటూ వచ్చాను. నాకు అప్పుడు స్కిల్ ప్యాషన్ మాత్రమే ఉంది, విజన్ లేదు. కాబట్టే నేను వెనుకబడిపోయి ఉన్నాను. ఇప్పుడు నాకు ఒక విజన్ ఉంది కాబట్టి ఈ విజన్ నేను తెలుసుకోవడానికి ఇన్ని సంవత్సరాలు పట్టింది. కాబట్టి ఈ తెలుగు మహిళలు ఎవరు కూడా ఇంత టైం తీసుకోకూడదన్న విజన్ తోనే నేను 90 డేస్ బిజినెస్ మైండ్ సెట్ ప్రోగ్రామ్స్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. మీ మైండ్ సెట్ బిజినెస్ మైండ్ సెట్ గా మారినప్పుడే మీరు డబ్బులు సంపాదించగలుగుతారు. ఇది నేను తెలుసుకోవడానికి లేట్ అయింది, మీకు మాత్రం లేట్ అవ్వకూడదు. 10th టిప్, ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకోండి. మీరు కూడా ఒక లక్ష్యాన్ని పెట్టుకొని దాని నుంచి మీరు సంపాదించాలి అనుకుంటే మాత్రం మీ మైండ్ సెట్ ని బిజినెస్ మైండ్ సెట్ గా మార్చుకోండి. ఇది నా బెస్ట్ సజెషన్, మీ అందరికీ ఉపయోగపడాలని కోరుకుంటున్నాను. ఎలా మాకు స్కిల్ ఉంది, ప్యాషన్ ఉంది, బిజినెస్ మైండ్ సెట్ లేదు మేము అనుకునే వాళ్ళు సోషల్ మీడియాలో ఎలా బిల్డ్ చేసుకోవాలో, ప్రమోషన్స్ ఎలా చేసుకోవాలో మాకు తెలియదు, మార్కెటింగ్ స్ట్రాటజీస్ కావాలనుకున్న వాళ్ళు మాత్రమే ఈ ఏఆర్ ఉమెన్ ఎంపవర్మెంట్ అకాడమీ మీకోసమే స్టార్ట్ చేశాను. స్క్రీన్ పైన వెళ్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి, ఎన్రోల్ అవ్వండి, బిజినెస్ స్కిల్స్ నేర్చుకోండి, బిజినెస్ స్టార్ట్ చేయండి. 2x లెవెల్లో మీరు మార్కెటింగ్ లో దూసుకు వెళ్ళండి. ఈ ఛానల్ మన న్యూ ఛానల్. ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తూనే ఉంటుంది.